ఇప్పుడే పుట్టింది చూడండి, ఎలా లేచి నిలబడిందో. తల్లి రాలేదు అడవి నుంచి, దీన్ని తీసుకొని వచ్చాము ఇప్పుడే. ఇంకా నిలబడే శక్తి రాలేదు, ఇప్పుడే పుట్టింది. జస్ట్ బాగున్నా. అది వాన నీళ్ళలో తడిస్తే చనిపోతుంది అనమాట. అందుకనేసి తప్పకుండా దాన్ని తెచ్చుకుంటాము. వెళ్ళి ఎక్స్ట్రా మనుషులు వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంది ఎప్పుడు. ఇలా ఈసారి ఇది 23వ దూడ. అన్నీ అడవిలోనే పుట్టాయి, ఒక 2 మాత్రమే గోశాలలో పుట్టినాయి. చూడండి కుక్కలు ఎలా వస్తున్నాయో. చాలా దూరం నుంచి తీస్తున్నా నేను వీడియో, అందుకే కనిపిస్తుందో లేదో. దిస్ ఈజ్ రియాలిటీ ఫ్రెండ్స్. చూడండి, దూడ పుడితే అడవిలో నుంచి గోదావరి నీళ్ళలో నుంచి దూడను తీసుకొని రావాల్సి వస్తుంది. తల్లి అక్కడే ఉంది, తల్లి రావడం లేదు. కొన్నిసార్లు తల్లి దగ్గరకు కూడా రానియ్యదు. అలాంటి టైంలో తల్లిని బిడ్డను అక్కడే వదిలేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. తెల్లారి మన గుంపులో కలుస్తాయి. తల్లి చూస్తోంది కానీ రావడం లేదు బిడ్డ దగ్గరికి. బిడ్డను ఎత్తుకొని వరదలో నుంచి, నీళ్ళలో నుంచి, వరద లాంటి నీళ్ళలో నుంచి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇలాంటి చిన్ని దూడలు ఏ గోశాలల్లో కనిపించవు అసలు. అన్నీ పుట్టగానే అమ్మేస్తుంటారు, చంపేస్తుంటారు చాలా చోట్లలో. చాలా తక్కువ గోదామాల. నమస్తే ఫ్రెండ్స్, మా కష్టాలు చూసారా? ఆవు ఈనింది గోదావరిలో. ఆ పిల్లని తేవడానికి ఎంత కష్టం అవుతుందో. ఎత్తుకొని రాళ్ళల్లో రప్పలల్లో నుంచి తీసుకొని రావాల్సి వస్తుంటుంది. దాన్ని కాపాడాలంటే ఆ పని చేయాల్సిందే. తల్లితో పాటు నడవలేదు ఇంత దూరాలు, 5-6 కిలోమీటర్లు ఉంటాయి మన ఆవులు మేసే ప్రదేశాలంతా. అక్కడ నుంచి అది నడవలేదు కాబట్టి మనుషులు ఎత్తుకొని రావాల్సిందే. కనిపిస్తుంది అనుకుంటున్నాను, మనిషి లోతు నీళ్ళల్లో ఆ దూడను పట్టుకొని వస్తుంది ఒక తల్లి. ఆ తల్లికే తెలుసు తల్లి ప్రేమ. ఇలాంటి దూడలు పుట్టాయని ఫోటోలు వీడియోలు పెట్టగానే మాకు ఒకటి ఇస్తారా అని అడుగుతుంటారు. దాని వెనక ఎంత శ్రమ, ఎంత కష్టమో